దినకర్ గారు, ఎన్డీఏ కూటమి ఈ రోజున చార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది. సరే, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారా, లేకపోతే ముందు నుంచి కూడా ఈ ప్రస్తావన ఉందా? చాలా అంశాలను ఈరోజు ప్రస్తావించారు. చాలా అంశాలు ఈ రోజు ప్రస్తావించారు అనేటటువంటి దానికన్నా కూడా ఈ అంశాలన్నీ కూడా గత 4 సంవత్సరాలుగా ప్రస్తావించిన అంశాలే. ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ ఉన్నటువంటి ప్రతి సందర్భంలో ఏం స్పృశించామో వాస్తవాల్ని వాటన్నిటినీ ఒక పుస్తక రూపంలో ఈ రోజు తీసుకురావటం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు 2019 ఎన్నికల సమయంలో, మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్, దానిలో పొందుపరిచినటువంటి అంశాలు, ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి చేయకపోతే 2024 ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ఓటు అడగను, కాలర్ పట్టుకొని నన్ను నిలదీయొచ్చు అనేటటువంటి మాట ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట. అయితే ఇవాళ మీరు చెప్తున్నారు ఆయన అన్నట్టు 98%, 99% పూర్తి చేశాము అని చెప్పి ఆయన ఏంటంటే అబద్ధాన్ని నిజంగా ఏ విధంగా నమ్మించగలరో గొడ్డలి వేటు 2019 ఎన్నికల్లో, అలాగే కోడికత్తి ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్లు చూసిన తర్వాత ఎలా నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో వాస్తవ అంశాలు పటాపంచలు అయిన తర్వాత ఎవరు దోషులు, ఎవరు తప్పు చేశారు, ఎవరు దీని వెనకాల ఉన్నారు అనేటటువంటి అంశాలు ఏ విధంగా అయితే మభ్యపెట్టారో అదే విధంగా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా మభ్యపెట్టేటటువంటి పదే ఒక ప్రచారం చేసుకోవటం, మాట తప్పు, మనం తప్పు, లేకపోతే నమ్మకానికి లేకపోతే ట్రస్ట్కి ట్రేడ్ మార్క్ అనేటటువంటి విధమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తూ 99% అని అన్నారు. ఇప్పుడు సూటిగా ప్రశ్న, మద్యం నిషేధం దశల వారీగా అన్నారా లేదా అన్నారు? ఇవాళ రాష్ట్రంలో మరి మద్యపాన నిషేధం ఉందా, లేకపోతే విచ్చలవిడిగా మద్యం మనము నాణ్యత లేని ఎప్పుడు వినని బ్రాండ్లతోటి మద్యం ఆదాయమే తమకి పరమావధిగా, కేవలం ప్రభుత్వానికే కాదు వాళ్ళు సొంతగా వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా నాసిరకపు మద్యాన్ని తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కూడా తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితి ఏమైపోయింది? ఇచ్చినటువంటి హామీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు కాలర్ పట్టుకొని అడగమన్నారు కానీ కల్చర్ ఉన్నటువంటి వ్యక్తిగా అటువంటి పనులు చేయలేము మనము. ఇటువంటి మాధ్యమాల ద్వారానే మనం అతన్ని ప్రశ్నించగలం. మరి వాళ్ళ మద్యం నిషేధం గురించి ఏం చెప్తారు? అలాగే కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నారు ఆయన. గతంలో కరెంటు ఛార్జీలు ఎక్కువ ఉండేయని ఇవాళ 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. అసలు ఛార్జీలు ఏ రూపంలో వేస్తారో, ట్రూ అప్ ఛార్జెస్ అంటారు, లేకపోతే ఇంధన సర్దుబాటు ఛార్జీలు అని అంటారు, లేకపోతే రకరకాల డిపాజిట్స్ అంటారు. అసలు బిల్లు ఎంత కడుతున్నాము అనేటటువంటి తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ మీరు ఒకసారి చూడండి, ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ అన్నారు, యువతకి ఇచ్చినటువంటి హామీ. ఒక్క జాబ్ క్యాలెండర్ ఒక్కటైనా వేసింది మేనిఫెస్టోలో ఉందా? తర్వాత చెప్పిందా? ఉంది చెప్పింది. మీకు మేనిఫెస్టో అంటే ఆయన ఎట్లా బుర్డి కొట్టించాడంటే నవరత్నాలని 9 అంశాలు బయటికి చూపిస్తాడు, మిగతా అంశాలన్నీ కూడా లోపల ఏదైతే ఎనెక్సర్ గా ఉన్నట్లో ఉంటాయి. ఇవన్నీ మీకు ఎంతసేపు ఆ 9 మాత్రమే చూపిస్తాడు. అది పరిస్థితి. అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తానన్నాడు. ఇవాళ దేశంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అతి ఎక్కువ ధరలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మీరు చూడండి, 30 లక్షల ఇళ్లు కట్టి పేద ప్రజలకి నేను వాళ్ళకి తాళాలు అందిస్తానన్నారు. అది చెయ్యకపోగా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 20 లక్షల ఇళ్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. వారి నిధులు ఏవైతే ఉన్నాయో దాదాపు 34,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. కానీ ఇవాళ 3,25,000 ఇళ్లు గత ప్రభుత్వం 2019లో ఉన్నాయి, పూర్తయినాయి. ఇంతవరకు చేతికి తాళాలు ఇవ్వనిటువంటి దుస్థితి రాష్ట్రంలో. మరి ఏ మొహం పెట్టుకొని ఆయన ఓటు అడుగుతాడో నాకు తెలియనటువంటి పరిస్థితి. అలాగే పోలవరం డిసెంబర్ 2021కి పూర్తి చేస్తానన్నాడు. దానికి సంబంధించి కూడా ఏంటంటే పోలవరం ఎక్స్పెండిచర్ రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేసిన తర్వాత ఆ డబ్బుని రీఎంబర్స్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. గత ప్రభుత్వంకి సంబంధించినటువంటి డ్యూస్ గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక 4,000 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తే ఆ 4,000 కోట్లు ఎటు డైవర్ట్ చేశారు. పంచాయతీ నిధులు ఎటు డైవర్ట్ చేశారు. వాళ్ళ ఛార్జ్ షీట్ దగ్గరకు వచ్చినప్పుడు పంచాయతీ నిధుల దగ్గరకి 8,600 కోట్లు 15th ఫైనాన్స్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి పంచాయతీ నిధులు ఇవాళ ఆరోగ్యశ్రీ అన్న మాట అన్నాడు. అభాగ్యులకి నెత్తి మీద శటకోపం పెట్టే విధంగా వ్యవహరించారు. హాస్పిటల్కి బిల్లులు చెల్లించడు. ఆయుష్మాన్ భారత్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను కూడా హాస్పిటల్కి చెల్లించాల్సిన వాటికి చెల్లించడు. మందులు ఏ అయితే కొనాలో ఆ మందులు సకాలంలో కొన్నా కానీ వాటికి బిల్లులు చెల్లింప చేయకపోవటం వల్ల
ఆ మందులు సప్లై హాస్పిటల్కి రానటువంటి పరిస్థితి. మీరు ఒకసారి గనక చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని కూడా డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్ దాదాపు కాగే చెప్పింది 25,000 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్స్ కి సంబంధించి అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సింది పెట్టకపోవటం, ఉన్నటువంటి వాటిని వాడాల్సిన దానికి వాడకుండా ఇవాళ జల్ జీవన్ మిషన్ తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క గ్రామానికి సురక్షిత మంచినీరు అని అన్నారు. దాన్ని ఏం చేస్తున్నారు? ఇవాళ అవ్వకపోయినా పూర్తి అయినట్టు చెప్పటం, దాని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంబంధిత మంత్రిత్వ శాఖ ఆడిట్ దాని మీద నిర్వహించేటటువంటి దుస్థితికి తీసుకెళ్ళటం. రాష్ట్రం యొక్క అప్పులు 13,50,000 కోట్లు, అన్ని రకాల అప్పులు, FRBM పరిధిలో ఉన్నటువంటి అప్పులు, కార్పొరేషన్ రుణాలు, సప్లైర్స్ కి చెల్లించాల్సినటువంటివి, పెండింగ్ ఉన్నటువంటి బిల్స్, వీటన్నిటిని డిస్కామ్స్ కి సంబంధించినటువంటి ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్స్ అన్ని చూస్తే వాళ్ళ 13.5 లక్షల కోట్లు, దాదాపు ప్రతి వ్యక్తి మీద 2.5 లక్షల రూపాయల వరకు ఈయన యొక్క నిర్వాహకం వల్ల నెత్తి మీద. ఒక్క నిమిషం సార్, ఇది ప్రత్యక్షంగా ఉంటే ఇవాళ పెట్రోల్ డీజిల్ ప్రైసులు దేశంలో అతి ఎక్కువగా ఉండటం వల్ల, విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉండటం వల్ల, ఇక్కడ వినియోగించే వస్తువులు తయారీలు ఏ చేసే సంస్థ అయినా కానీ అతి ఎక్కువ ద్రవ్యోల్బణం, హైయెస్ట్ ద్రవ్యోల్బణం ఇవాళ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఒక రాష్ట్రంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంటాము. ఒకవైపు ఉద్యోగ ఉపాధి లేదు, పరిశ్రమలు లేవు, కొత్త పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వము 5 పారిశ్రామిక నోళ్లు రాష్ట్రానికి ఇస్తే ఒక్కదాన్ని కూడా పూర్తి చేయలేదు. 2 నిమిషాలు ఇస్తే ఒక్కదానికి కూడా స్థలం ఇవ్వనటువంటి దుస్థితి. ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని వందల అంశాలు ఈయన చెప్పినవి, చెయ్యనివి, లేకపోతే మేనిఫెస్టోలో పెట్టి ఎగ్గొట్టినవి ఇవాళ ఏ మొహం పెట్టుకొని ఇవాళ ఓటు అడగటానికి వస్తాం. నువ్వు 2019లో నువ్వు అన్నమాట ఏంటి ఇవాళ చేస్తున్నాడు. అందువల్లే ఈ యొక్క ఛార్జ్ షీట్ ని ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్ ని ఈ రోజు విడుదల చేయడం జరిగింది. ప్రజలను కూడా వాస్తవాలు, గణాంకాలతో సహా వాస్తవాలు ఇవ్వడం జరిగింది. ఓకే దినకర్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.